అనిల్ కుమార్ యాదవ్ గారు చేతుల మీదుగా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ప్రారంభోత్సవం చేసుకోవటం నిజంగా చాలా సంతోషకరం. మరి ఈ గ్రామం ఎన్నో రోజుల నుంచి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెడదామని మన సోదరులు చెప్పడం, మరి ఈ రోజుకి అది కళ నెరవేరటం చాలా సంతోషకరమైన విషయం. మరి ఈ సందర్భంగా మన అనిల్ కుమార్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. రాజశేఖర రెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఈ రోజు రావడం జరిగింది. అందరికీ కూడా 45 రోజులు ఎన్నికలు వస్తూ ఉన్నాయి. మిమ్మల్ని అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పరిపాలన అందరికీ కూడా ఇప్పటికే అందరికీ కూడా తెలుసు. ఎవరు చెప్పాల్సిన అవసరం కూడా నేరుగా మీకు వచ్చే పథకాలు కానీ నేరుగా మీకు అందించే సంక్షేమం కానీ ఇప్పుడున్న ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇంకొక 50 రోజుల్లో జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి మీ అందరూ కూడా జగనానికి అండగా ఉండాలని చెప్పి మేము అందరూ కూడా కోరుతా ఉన్నాం. ఈ రోజు ఎన్నికల పార్లమెంట్ సభ్యుడిగా నాకు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. బీసీ అభ్యర్థిగా స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడ నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. గతంలో కూడా కూడా నెల్లూరు నుంచి వచ్చిన జనార్దన్ రెడ్డి గారిని కానీ రాజమోహన్ రెడ్డి గారిని కానీ దీవించిన పార్లమెంట్ ఇది. మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి తప్పకుండా ఏదైతే జగన్ ఈ నమ్మకంతో ఈ రోజు నన్ను ఎంపీ అభ్యర్థిగా పంపించాడో మీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు గారు ఒక 5 సంవత్సరాల్లో మీతో కలిసిమెలిసి అన్ని రకాలుగా తాను వంతు కృషి చేస్తూ అందరితో కలివిడిగా ఉంటూ సంక్షేమ అభివృద్ధితో పాటు తాను చేతుల మీదుగా కూడా ఎంతో కొంత సాయం చేస్తూ ముందుకు వెళ్తున్న వ్యక్తి శంకరరావు. ఆయనతో కలిసి నా వంతు తప్పకుండా మీకు అండదండలుగా మీతో కలిసి పనిచేస్తానని చెప్పి మేము అందరూ కూడా కోరుతా ఉన్నాం. అందరూ కూడా ఆలోచన చేయండి. రేపు జరగబోయే ఎన్నికల్లో ఈ రోజు ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టేదానికి ఎన్ని రకాలుగా ఎంతమంది కలిసి వస్తున్నారు మీ అందరికీ కూడా తెలుసు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మనం కానీ పొంగొట్టుకుంటే మళ్ళీ మనం పెన్షన్లు తీసుకోవాలంటే ఏదో ఒక స్కూల్ దగ్గరకో ఎక్కడికో దగ్గరగా పడికాపులు కావాల్సిన అవసరం వస్తుంది. అలా కాకుండా ఈ రోజు నేరుగా వాలంటీర్ని పంపించి పొద్దున్న 5 గంటలకల్లా నేరుగా మీకు పెన్షన్ ఇచ్చే వ్యక్తి ఈ రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మీ మీద నమ్మకంతో ఆయన చేస్తున్న సంక్షేమం ఎవరైనా చెప్పినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది దానికి సంబంధించి నేను కూడా దాంట్లో సాక్షిని. కొంతమంది మంత్రులు నేను మంత్రిగా ఉన్నా స్కూళ్ళు లేవు ఏమీ లేవు కాబట్టి మనం అమ్మఒడి సంవత్సరానికి ఎగ్గొట్టేద్దాము, మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, డబ్బులు మిగులుతాయని చెప్పిన మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. దాంట్లో పక్కనే ఆ రోజు నేను కూడా ఉన్నాను. ప్రజలు మనం ఏదో నమ్మకంతో ఓట్లు వేశారు. ఈ రోజు మనం పథకాలు ఎగ్గొట్టేదానికి సాకులు ఎత్తుకుంటూ మొదలు పెట్టామంటే ఈ రోజు కరోనా వచ్చింది అమ్మఒడి తీసేసాం, ఇంకోటి వచ్చిందని ఇంకోటి తీసేసామని మొదలు పెడితే ఏ నమ్మకంతో మన ప్రజలు మనం నమ్మి ఓట్లు వేసారో ఆ నమ్మకం తగ్గుతూ మొదలు పెడతా ఉంటుంది. అది మనకి నష్టం చేకూరుతుంది. స్కూల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా మనం ఇచ్చిన మాట ప్రకారం అమ్మఒడిని ప్రతి సంవత్సరం ఆ తల్లుల అకౌంట్లో వేసి తీద్దామని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు అయితే ఖజానాలో డబ్బులు లేవు, మొత్తం డబ్బులు కరోనా ఖర్చు పెట్టేశాను, ఈ ఎట్ట స్కూల్కి పోవట్లేదు కాబట్టి పథకాలు ఎట్ట ఎగ్గొట్టాలని వెతికే వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే పథకాలు ఎంత మందికి ఇవ్వాలా అని ఆలోచన చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఆలోచన చేయని ప్రతి ఒక్కరు కూడా ఎంతమంది కట్టగట్టుకొని వచ్చి ఏకైక లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారిని దించాలని చెప్పి. కానీ ఈ రోజు పేద బడుగు బలిగిన వర్గాల అండదండలు జగన్ అనుకున్నంత వరకు కూడా ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయలేరని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాం. ఈ రోజు పార్లమెంట్ అభ్యర్థిగా నేను వచ్చాను. ఈ రోజు జగన్ నాకు అవకాశం ఇచ్చాడు. తప్పకుండా సాయం చేయండి, ఖచ్చితంగా మీకు అండగా ఉంటాను, మీతో కలిసి పనిచేస్తానని చెప్పి మీరు అందరినీ కూడా తెలియజేసుకుంటూ అలాగే మీ ఎమ్మెల్యే గారైన శంకరరావు కూడా ఒక మంచి వ్యక్తి. తప్పకుండా ఈ సమయం అందరికీ చాలా కీలకమైంది. అది ఎమ్మెల్యే గారికైనా మాకైనా. ఎందుకంటే పొద్దున్న లేస్తే ఎన్నికల హడావిడిలో టెన్షన్తో తిరుగుతూ ఉంటాం. సో ఈ టెన్షన్లో ఉన్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నాం. మనందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం లాంటిది. ఈ 45 రోజులు పక్కన పెట్టి అందరం ఒక్కటై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మన నాయకులు అందరి మీద ఉంది. ఎందుకంటే మీరు వేసే ప్రతి ఓటు కూడా శంకరరావునకో నాకో కాదు, మీరు వేసే ప్రతి ఓటు నేరుగా ముఖ్యమంత్రి గారికి చెందుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది అని తెలియజేస్తుంది. ఎందుకంటే మీరు వేసే ప్రతి ఓటు వల్ల ఇక్కడ శంకరరావు అన్న ఎమ్మెల్యే అయితే అక్కడ ఆయన ముఖ్యమంత్రి అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ చిన్న పొరపాటు చేయొద్దని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మేము వాలంటీర్లే తీసివేస్తామని చెప్తున్నారు అంటే వాళ్ళు నేరుగా ప్రజలకు పనిచేయించే దీన్ని ఇష్టపడట్లేదని చెప్పేదానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ గ్రామానికి సంబంధించి మంచి మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు ఇవ్వాలని చెప్పి అందరినీ కూడా 2 చేతులు జోడించి తెలియజేసుకుంటున్నాను. జై జగన్.